సో చిన్ను, మరి ఫైనల్‌గా నువ్వసలు ఏం సాధిద్దామని సోషల్ మీడియాలోకొచ్చావు? హ్మ్. ఇన్‌ఫ్లుయెన్సర్‌గా నీ లైఫ్‌ని స్టార్ట్ చేసావు. ఎందుకు? ఏం సాధిద్దాం ఫైనల్లీ అనుకుంటున్నావు మరి? యాక్చువల్లీ నేనసలు అనుకోలేదు ఇలా లైఫ్. నేను ఓన్లీ రీల్స్ చేసుకుంటూ వచ్చాను. ఇలాంటి ఛాన్సెస్ వస్తాయని కూడా నాకు తెలీదు. సో, అట్ ఫైనల్ డే నేనొక స్క్రీన్ మీద కనిపించాలి మంచి క్యారెక్టర్ చేసి. సో, ఒక్క మూవీ చేసినా చాలు అని అందరూ గుర్తించాలి అన్న ప్యాషన్‌తోనే వచ్చాను. ఇంకా అది ఒక మూవీలో స్క్రీన్ మీద మంచి క్యారెక్టర్‌తో కనిపించాలి అంతే. దట్స్ ఇట్ నా డ్రీమ్ అది. హీరోయిన్ అవ్వాలని. హీరోయిన్ అవ్వాలని. మరెందుకు ఈ మధ్య కనిపించట్లేదు ఎక్కువ నువ్వు? అంటే ఇంకా నాన్న ఎక్స్‌పైర్ అయ్యారు కదా! ఇంక అందువల్ల ఇంకా రావట్లేదు కొంచెం బయటికి. కొంచెం మెల్లిమెల్లిగా అండ్ సాంగ్స్ ఏంటంటే సాంగ్స్ చేస్తే మూవీస్ ఆపర్చునిటీస్ ఎక్కువ ఇవ్వట్లేదు. లైక్ ఫోక్ సాంగ్స్ ఎలా అంటే ఇప్పుడు ఆడిషన్స్‌లోగా ఇది ఫోక్ సాంగ్స్ చూయిస్తుంటే వాళ్ళేంటంటే ఇదేనా? ఇంతేనా? అన్నట్టు చూస్తున్నారు. సో, అందుకే నేను మెల్లిమెల్లిగా ఒక్కొక్కటి సాంగ్స్ చేశాను. తర్వాత షార్ట్ ఫిల్మ్స్ చేశాను. దాని తర్వాత వెబ్ సీరీస్ చేశాను. సో, ఇప్పుడు కొంచెం ఇప్పటి వరకు ప్రమోషన్స్ చేసుకున్నాము. ఒక సర్టెన్ ఏజ్ వచ్చిన తర్వాత ఆపర్చునిటీస్ వస్తే ట్రై చేద్దామని చెప్పి ఇంకా వెయిట్ చేస్తున్నాను. హీరోయిన్ కోసం హ్మ్. నువ్వు బంపర్ ఆఫర్ కొట్టేయాలని ట్రై. అంతే. అసలు నిన్ను ఇన్‌ఫ్లుయెన్సర్ అంటున్నారు గదా! నువ్వు హ్మ్. ఎవరిని ఇన్‌ఫ్లుయెన్స్ చేసావు అసలు? ఇన్‌ఫ్లుయెన్సా? సేమ్ క్వెషన్ అడిగారు నన్ను. ఎవరు? యాంకర్ శివ గారు. అసలు ఎవరిని ఇన్‌ఫ్లుయెన్స్ చేసావని చెప్పి నువ్వు ఇలా చేసినావు అంటే, అంటే నేను అదే చూడలేదులే తను ఓకే. ఓకే. అడిగినప్పుడు. బట్ డన్. డన్. హ్మ్. ఇన్‌ఫ్లుయెన్సర్ అంటే ఎవరినో ఒకరిని ఇన్‌ఫ్లుయెన్స్ చేస్తేనే అవునవును. కదా హ్మ్. హ్మ్. ఇన్‌ఫ్లుయెన్సర్ అంటారు. హ్మ్. మరి నువ్వు ఎవరిని ఇన్‌ఫ్లుయెన్స్ చేసావు? అసలు ఇలా ఈ పేరు ఎందుకొచ్చిందని కూడా నాకు తెలీదు. స్పెసిఫిక్‌గా ప్రమోషన్స్‌కి అవి దానికి దీనికి పిలిచినప్పుడు ఇన్‌ఫ్లుయెన్సర్స్ వస్తారు. ఇన్‌ఫ్లుయెన్సర్స్ మీట్. సో, అలా చెప్పడం జరిగింది. ఓహో! ఈ యొక్క కేటగరీని ఇన్‌ఫ్లుయెన్సర్స్ అని పిలుస్తారా? ఇన్‌ఫ్లుయెన్స్ అంటే ఇన్‌ఫ్లుయెన్స్ చేయడం కదా! నాకు కూడా డౌట్ రైజ్ అయింది. సో, గోయింగ్ విత్ ఫ్లో అనమాట. వాళ్ళు పిలుస్తున్నారు కదా! ఓకే. ఇట్స్ ఓకే అని అనుకుంటూ ఉన్నాను. కానీ అంతే. ఎవరిని నేను ఇన్‌ఫ్లుయెన్స్ అయితే ఇన్‌ఫ్లుయెన్స్ చేయలేదు. చేయలేదు. ఇన్‌ఫ్లుయెన్స్ చేయడం అంటే ఇలాంటి మూవీస్ వస్తున్నాయి. సో, ఇలా మంచిగుంటది. సో, ఒక ప్రచారం చేయడం లాగా. మరెందుకు బెట్టింగ్ యాప్స్‌ని ఇన్‌ఫ్లుయెన్స్ ఎందుకు చేస్తున్నావు? ఎక్కువగా బెట్టింగ్ ఎందుకంటే బెట్టింగ్ ఓకే. యాప్స్ అనేది హ్మ్. సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ అంటే ఏంటి? మనం హ్మ్. ఒక మంచి బ్రాండ్‌నో, హ్మ్. లేదంటే మంచి పనిని హ్మ్. మనం ప్రమోట్ చేయడం. హ్మ్. మరి నువ్వు బెట్టింగ్ యాప్స్‌ని ఎందుకంత ప్రమోట్ చేస్తున్నావు? నేను ఎందుకంటే పిల్లలు చెడిపోవడానికి అవునవును. మెయిన్ రీజన్ బెట్టింగ్ యాప్స్. అవును. అలాంటి వాటిని ఎందుకు నువ్వు ఎంచుకున్నావు? మరి మంచి పని చేయాలని. యాస్ ఎ ప్రమోషన్‌గా నాకు వచ్చింది కాబట్టి నేను చేశాను బెట్టింగ్ యాప్ అంతే. అంటే ఎందుకంటే డబ్బులిస్తే ఏమైనా చేసేస్తావా? అలా అని కాదు. ప్రమోషన్ వచ్చింది కాబట్టి నేను చేశాను. నేను మనీ కోసం అనని కాదు. నేను చేసిన దాని వెనక కూడా ఏంటి అని చెప్పి చూసాను. దాని తర్వాత దీని రివ్యూస్ ఓకే. ఇదొక వర్స్ట్‌ది వచ్చినప్పుడు నో అంటే నేను చెయ్యను. ఇలాంటిదైతే నేను చెయ్యను అని కూడా చెప్పేసాను. ఇప్పుడు ప్రస్తుతానికి చూసిన దాంట్లో ఎక్కువ మూవీ ప్రమోషన్స్ ఉంటాయి గానీ బెట్టింగ్ ప్రమోషన్స్ ఏవి ఉండవు. ఫస్ట్‌లో చేశాను. అందరూ చేశారు కాబట్టి ఓహో! చెయ్యొచ్చా? ఇది ఎలిజిబులే అనుకోని చేశాను. సో, దాని తర్వాత తెలిసిన తర్వాత ఏదైనా బెట్టింగ్ ప్రమోషన్ వస్తే నో నేను చెయ్యను అని చెప్పి ఒక మంచి బ్రాండ్ కోసమే. ఏదైనా బ్రాండ్ అయితే చెప్పండి. నేను చేస్తాను. ఆర్ ఎల్స్ నో అని చెప్పి చెప్పేసాను.